ఆనందపురం అనే ప్రశాంతమైన గ్రామంలో రామయ్య అనే పూజారి ఉండేవాడు. రామయ్య అచంచల విశ్వాసం కలిగిన వ్యక్తి. గ్రామంలోని గుడిలో తన విధులకు అంకితమయ్యాడు. అతని జీవితం దేవదేవతలకు సేవ చేయడానికి మరియు ఆధ్యాత్మిక విషయాలలో గ్రామస్తులకు మార్గనిర్దేశం చేయడానికి అంకితం చేయబడింది. అయితే అతని ధర్మబద్ధమైన ఉనికి ఉన్నప్పటికీ రామయ్య తన సొంత ఇంటి పరిమితుల్లో ఒక సవాలును ఎదుర్కొన్నాడు. అదే అతని కొడుకు పృథ్వీతో అతని సంబంధం. యువకుడైన మరియు మొండి పట్టుదలగల కలిగిన పృథ్వీ అనే కుర్రాడు తన తండ్రి పట్ల తీవ్ర ఆగ్రహాన్ని కలిగి ఉన్నాడు. రామయ్య తన కుటుంబం కంటే గుడి మరియు సమాజానికి ప్రాధాన్యత ఇచ్చాడనే పృథ్వీ భావనలో ఈ చేదుకు మూలం ఉంది. రామయ్య నిస్వార్థ సేవ వల్ల గ్రామం తరచుగా ప్రశంసించింది. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్.